ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనము మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో మొదటి వచనము చదువుకుందాము. సో ఇక్కడ మనకి కొన్ని ఫస్ట్ చాప్టర్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూడొచ్చు. పౌలు తెస్సలోనికేయులకు విశ్వాసుల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడని మనం చూస్తాము. ఈ మొదటి అధ్యాయంలోనే వారి విశ్వాసం ఎంతో నిజమైనది, వారి జీవితాలు ఎంతగానో మారిపోయాయి. సో మారిపోవడం అంటే వాళ్ళకి కొన్ని మేడలు కట్టించారు, లేదంటే వాళ్ళకి కొంచెం ప్రాపర్టీస్ ఇంకా ఎక్కువ అయ్యాయి, లేదంటే వారి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇది కాదు మారిపోవడం అంటే హృదయము మారడం అన్నమాట. హృదయంలో ఎంతగానో మార్పు, పాత జీవితానికి ప్రస్తుత జీవితానికి వారిలో ఎంత విధేయత వచ్చింది. హృదయం మారితే జీవితము మారినట్లే. కష్టాలు వెళ్ళిపోయినప్పుడు, ఎంత డబ్బులు ఉంది, ఎన్ని బిల్డింగులు కట్టుకున్నాము, దాన్ని బట్టి వారి జీవితం మారిపోవడం కాదు. కానీ జీవితం ఇక్కడ మారిపోయింది అంటే వారి జీవితాల్లో, వారి హృదయంలో ఎంతగానో వారి ప్రేమ, వారి సమాధానము, ఇతరుల పట్ల వాళ్ళు చూపించే ఆదరణ, కష్టాల్లో కూడా వాళ్ళు ఎంతగానో నిలబడటానికి దేవుని శక్తి వారి జీవితాల్లో ఎంతగానో, వారి హృదయాల్లో ఆ మత్సరత, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా మారిపోయి పర్ఫెక్ట్ అయిపోయినారని నేను చెప్పను. కానీ వారిలో ఎంతో మార్పు, క్రీస్తుతో సహవాసము చేసే వారికి నిజమైన సహవాసం, నిజంగా వాళ్ళు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నారు అని మనం ఎలా చూడగలుగుతామంటే వారి హృదయంలో, వారి క్రియల్లో మార్పు కలిగినప్పుడే వారి జీవితాల్లో మార్పు అని పరిశుద్ధ గ్రంథము చెప్తుందన్నమాట. లోకానుసారంగా అయితే మనం మారిపోయాయి అంటే, అబ్బా వారు ఎన్నో మేడలు కట్టారు, వాళ్ళకి ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, వారికి ఒక మంచి జాబ్ పొజిషన్ వచ్చింది, లేదంటే వాళ్ళు ఫైనాన్షియల్గా బాగున్నారు అనే దాన్ని బట్టి మనం మారిపోయాయి అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథము మొట్టమొదటిగా హృదయానికి ఎంతో విలువని ఇస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ పౌలు ఎంతగానో వారి విశ్వాసము, వారి నమ్మకత్వము, వారి విధేయత, వారి ప్రేమ ఇతరుల పట్ల ఇవన్నిటినీ చూసి ఆయన దేవుడికి ఎంతగానో వీరిని రక్షించుకున్నందుకు, వీరిని కాపాడినందుకు, వారిలో పునరుద్ధాన శక్తి పని చేస్తున్నందుకు వారు ఎంతగానో పౌలును, సిల్వాను, తిమోతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారనమాట. వాళ్ళ హింస మధ్యలో కూడా వారు నమ్మకంగా ఉన్నారు. అన్నీ మంచిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉండడము అంత దేవుడికి మహిమను కాదు. కానీ అన్నీ మంచిగా ఉంటే నమ్మకం అనేది కాదు. కానీ అన్నీ సరిగ్గా లేనప్పుడు నమ్మకంగా ఉండడం అనేది చాలా గొప్ప సంగతి అన్నమాట. అందుకని వీరి హింసల మధ్యలో కూడా నమ్మకంగా ఉన్నారు. వారు యేసు రాకడ కోసము ఎంతగానో ఆతృతంగా, వారు ఎంతగానో నిరీక్షిస్తున్నారంటే హోప్ పెట్టుకున్నారు అని మనము ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తామన్నమాట. అందుకనే పౌలు ఎంతగానో వీరి పట్ల ఆయన సంతోషిస్తున్నాడు. తిమోతి వెళ్ళాడు, వారి విషయాలన్నీ కూడా తీసుకొచ్చాడు. అవన్నీ విని పౌలు మళ్ళీ తిరిగి, ఇద్దో మీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది, మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను, మీ రక్షణను బట్టి, మిమ్మల్ని రక్షించుకున్నందుకు మీలో దేవుని శక్తి, దేవుని పునరుద్ధాన శక్తి పనిచేస్తుంది మీ హృదయాల్లో అని దేవుడి పట్ల ఆయన ఎంతో కృతజ్ఞతుడై థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి తెస్సలోనీయులకు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు 1వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేయులకు సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానములు మీకు కలుగునుగాక అని. పౌలు, సిల్వానును, తిమోతియు
మరి ఇక్కడ మరియు వీరు ముగ్గురు కూడా ఈ పత్రికను పంపినారు. మరి పౌలు క్రీస్తు చేత పిలువబడిన అపోస్తలుడు అనమాట. శీలాను సిల్వాను ఒక్కరే. శీల అంటే మనకి అపోస్తల కార్యంలో పరిచయం అవుతాడు కదా. సో వీరిద్దరు కూడా ఫిలిప్పులో జైల్లో ఉంటారు, శీలాను పౌలు. మరి జైల్లో ఉన్నప్పుడు వీరు పాటలు పాడుతూ ఉన్నప్పుడు మరి ఆ జైలు అధికారి అలాగే జైలు గేట్లన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అప్పుడు జైలు అధికారి కూడా మరి రక్షణ పొందుతాడు. సో ఆ శీలాను ఈ సిల్వాను ఒక్కడే అన్నమాట. సో ఈ శీలా గురించి ఈ సిల్వాను ఇద్దరు ఒకటే. మరి ఇలాగా పేతురు కూడా ఆయన పత్రికలో ఒక చోట ఇలా రాసి ఉంటాడనమాట. ఇలా రాస్తాడు, 1 పేతురు 5వ అధ్యాయం 12వ వచనం. సో మిమ్మును హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చూపుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. సో ఇక్కడ అంటున్నాడు, మరి పేతురు అంటున్నాడు, ఈ సిల్వాను గురించి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను అంటున్నాడు. సో ఈయన నమ్మకమైన వాడు అని పేతురు ఆయన పత్రికలో రాసి ఉన్నాడనమాట. మరి తిమోతి మీకు తెలుసు, పౌలు యొక్క యువ సహకారి అనమాట. ఆయన యవ్వనంలో ఉన్నాడు. మరి ఆత్మీయ కుమారుడని కూడా ఆయన సంబోధిస్తాడు. సో ఈ తెస్సలోనికలో జరిగిన పరిచర్యలో వారు ముగ్గురు కూడా ఎంతో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి అక్కడ విశ్వాసులపై వారికి నిజమైన ప్రేమ ఉన్నందున పౌలు వారిని కలిపి పేర్కొంటున్నాడు. అందరినీ కలిపి చెప్తున్నాడు అనమాట. పౌలు తన పేరు ఒక్కటే రాసుకుని ఉండొచ్చు, కానీ దేవుని పని కలిసి యునైటెడ్గా యూనిటీగా టీం వర్క్గా చేసేది. ఆయనే నేను ఒక్కడే చేశానంతా అని చెప్పుకోలేదు, కానీ నాకు కూడా సహాయం చేసిన ఈ ముగ్గురు కూడా ఎంతో వారి హస్తము, వారి విధేయత, వారి నమ్మకత్వము ఇక్కడ ఎంతగానో మరి అవసరమైంది, ఉపయోగపడిందని ముగ్గురు పేర్లను కూడా మెన్షన్ చేస్తున్నాడు. సో అందుకనే మరి క్రీస్తును వెంబడించేటప్పుడు, పని చేసేటప్పుడు మరి ఒక్కరు చేసేది కాదు, కానీ అందరూ కలిసి చేసే పని అన్నమాట. సో ఈ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ తెస్సలోనికలో నివసిస్తున్న విశ్వాసుల గురించి చెప్పబడింది. సంఘం అనే పదానికి అర్థము మరి ఒక భవనం కాదు కానీ, ఒక బిల్డింగ్ కాదు కానీ, మరి పీపులే సంఘం అనమాట. పీపులే చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, ఇట్స్ ఎ పీపుల్ ఎక్కడైతే ఒక్కరు ఇద్దరు గ్యాదర్ అవుతారో క్రీస్తు నామంలో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందనేసి వాక్యం ఉందన్నమాట. సో అందుకనే ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు ఎంతగానో వీరి విశ్వాసము నిజమైనది అనేసి మరి చెప్పుతూ మరి పౌలు ఇక్కడ సంబోధిస్తూ మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చూసాము, 2-3 ఆయన నామమున కూడినప్పుడు వారి మధ్య ఉంటాడని. మరి అలాగే తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నా అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది అన్నమాట. ఆయన వారి ఐడెంటిటీ అంటే వారి సమస్యల్లోకి వెళ్ళక ముందే మరి పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఐడెంటిటీని మరలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు ఎవరి బిడ్డలు, మరి వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు, ఎంత గొప్ప దేవుని వెంబడిస్తున్నారు, ఆయన సత్యమైన వాడు, ఈజ్ ద ట్రూ గాడ్ అని వాళ్ళకి చెప్తూ వాళ్ళ ఐడెంటిటీని గుర్తు చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు వారు కేవలం తెస్సలోనికకు చెందినవారు, ఏదో ఒక కల్చరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ జాబ్స్ని బట్టో, వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారు, వాళ్ళకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, దాన్ని బట్టి ఆయన అది తీసుకురాలేదు. కానీ వాళ్ళ ఐడెంటిటీ అక్కడ లేదు. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ క్రీస్తుని నమ్ముకున్న క్రీస్తు బిడ్డలు మీరు తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నా అంటున్నాడు అనమాట. అందుకనే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నిజమైన గుర్తింపు వారు నివసించే ఆ ఏరియాలో, ఆ పట్టణంలో కానీ, వాళ్ళ కల్చర్లో కానీ,
వాళ్ళది ఏది కూడా వాళ్ళ పొజిషన్లో కాదు, కానీ దేవునితో ఉన్న సంబంధంలో వాళ్ళ ఐడెంటిటీ ఉంది. క్రీస్తులో మరి ఐక్యత, క్రీస్తులో వారి భద్రత, క్రీస్తు వల్ల వచ్చిన వాళ్ళకి నిత్య జీవము. సో విశ్వాసి యొక్క గుర్తింపు ముందుగా భూ సంబంధమైనది కాదు, కానీ అది పరలోక సంబంధమైనది. ఎవడైనా క్రీస్తు యందున్నట్ల వారు నూతన సృష్టి అనే వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఇదే వాక్యంలో, కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఇది పౌలు సాధారణంగా ఉపయోగించే పౌలు యూస్ చేసినట్లుగా కృప 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 అనేది ఎవ్వరు కూడా కొత్త నిబంధనలో వాడలేదన్నమాట. పౌలు అంతగా తన జీవితంలో కృప అనే దానికి విలువ, దాని అర్థము చాలా క్లియర్గా అర్థం చేసుకున్నవాడుగా మనకు కనిపిస్తాడు. సో పౌలు మరి కృప అంటే మనము దానికి అర్హులము కాదు, కానీ అది కృప, దేవుడి ఉచితముగా అందించినది, దాన్నే కృప అంటాం. మరి అర్హత లేని మనకు ఆయన కృప తర్వాతనే సమాధానము. చూడండి, కృప తర్వాతనే సమాధానం అని అంటున్నాడు. కృప లేనిదే సమాధానం లేదు. కృప వల్లనే మనకి రక్షణ, పాపక్షమాపణ, మరి నిత్య జీవము, ఆయనతో సంబంధము మనకు కలిగి ఉంది. సో ఇక్కడ సమాధానము అంటున్నాడు. దేవుని కృప పొందిన తర్వాత ఫలితమే సమాధానము. దేవునితో సమాధానము, హృదయంలో సమాధానము, కష్టాల మధ్యలో కూడా సమాధానం. మరి ఈ క్రమాన్ని మనము చూస్తే, ఆర్డర్ని చూస్తే కృప తర్వాత సమాధానం. సో మరి దేవుని కృప లేకుండా నిజమైన సమాధానము అసాధ్యం అన్నమాట. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, కాబట్టి విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడిన వారమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామని అక్కడ ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ చూస్తే మనము మన గుర్తింపు మన పరిస్థితుల్లో కాదు, కానీ క్రీస్తులో ఉండాలి. సంఘము దేవుని ప్రజలు, ఒక భవనం కాదని మనం చూస్తున్నాం. క్రైస్తవ పరిచర్య అనేది తోటి విశ్వాసులతో, ఫెలో బిలీవర్స్తో కలిసి చేసే భాగస్వామ్యం, అంటే కలిసి పార్ట్నర్షిప్గా చేసేది. దేవుని కృప నిజమైన సమాధానాన్ని కలుగజేస్తుంది. హింస మధ్యలో కూడా విశ్వాసులు వీళ్ళు ఎంతో వాళ్ళు ప్రొటెక్షన్గా ఉన్నారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్నారని కనుక. అందుకనే పౌలు ఈ పత్రికను తెస్సలోనికీయులకు రాస్తూ తాము ఎవరో, వారి గుర్తింపు, వారి ఏంటి గుర్తింపు ఏంటి వాళ్ళది, వాళ్ళ ఐడెంటిటీ క్రీస్తులో ఉంది. కానీ వారి కష్టాలను గురించి మాట్లాడే ముందు కష్టాల్లో కాదు, కానీ వారి కల్చర్లో కాదు, కానీ దేవుడితో సంబంధం అనేది వారి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. సో వారు దేవునికి చెందినవారు అని గుర్తు చేస్తున్నాడు. మరి వారి భద్రత వారి పరిస్థితుల్లో లేదు, కానీ మరి దేవునితో సంబంధంలో వారి భద్రత ఉంది అనేది వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. సో మరి దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. సో మొదటి వచనంలో మనము ఆయన పౌలు ఎంతగా ఆ వివరణ ఇస్తూ జ్ఞాపకం చేస్తూ మనల్ని కూడా అలాగ తగ్గించుకొని ముగ్గురిని కూడా వారి సహకారులు ఇద్దరిని కూడా యాడ్ చేస్తూ వారి గుర్తింపుని జ్ఞాపకం చేస్తూ మరి వాళ్ళని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట ఈ ముగ్గురు. మరి దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.